వాక్యాన్ని మనం విందాం. ప్రతి ఒక్కరు కూడా మీ తనువులను, మనసులను, హృదయాన్ని దేవుని వైపు నిలుపుతూ దేవుడు ఏదైతే మాటలు మనతో మాట్లాడబోతున్నారో ఆ మాటలు ఆలోచించడానికి, మనము ఆ మాటల ద్వారా ఆదరింపబడి దేవుడు అనుకున్న జీవితాన్ని మన జీవితంలో జీవించడానికి ప్రతి ఒక్కరు కూడా హృదయాన్ని తెరచి దేవుని అడుగుతూ విజ్ఞాపన చేస్తూ దేవుని మాటలు విందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవ, మహోన్నతుడా, మీ ఉన్నతమైన నామానికి స్తుతి స్తోత్రములు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీ సన్నిధానంలో చేరి విలువైన నీ సంగతులు ఆలోచించడానికి మేము ప్రయత్నిస్తూ ఉండగా, మీరు మాతో ఉండి మా అందరి హృదయాలకు కావలసిన ఆధ్యాత్మికమైన మాటలను, ఈ లోకం తెలుసుకోలేని, ప్రపంచానికి అర్థం కాని విషయాలు నీ గ్రంథంలో ఎన్నో లిఖించారు నాయన. వాటన్నిటినీ ఒక క్రైస్తవుడే, మిమ్మల్ని ఎరిగిన వారే ఆలోచించగలడని నీ వాక్యం ద్వారా తెలియజేస్తారు. తండ్రి, మేము ఆలోచిస్తూ ఉండగా మీరే మాతో ఉండండి, నడిపించండి, మా ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచండి. మీ పరిశుద్ధాత్మ సహాయంతో అల్పుడైన నన్ను, దీనుడైన నన్ను మరుగుపరిచి మీకు మహిమార్థంగా మీ మాటలు మీరే తేటగా మా అందరితో మాట్లాడమని ప్రాధేయపడుతూ క్రీస్తు వారి పేట ఈ చిన్న ప్రార్థన బ్రతమాలకు నడుకొచ్చున్నాను తండ్రి, ఆమెన్. గత వారం మనం ఒక వాక్యాన్ని మాట్లాడుకున్నాం, నేర్చుకున్నాం. ఆ విషయాన్ని మీరు గుర్తు చేయగలరా? మర్చిపోయారా? మీ జీవితాల్లో సంతృప్తి లేదా ఉందా? ఏం మాట్లాడుకున్నాం? సంతృప్తి ఎలా వస్తుంది జీవితానికి అనేది. సరే, 2 వారాల ముందు మాట్లాడుకున్న వాక్యాన్ని చెప్పగలరా? నేను మళ్ళీ ఈ వచనాన్ని గురించి మళ్ళీ వివరిస్తాను అని ఒక విషయాన్ని చెప్పాను. ఆ పై వచనాన్ని మళ్ళీ వివరిస్తాను మీకు దేవుని చిత్తమైతే అన్నాను. గుర్తుందా? మర్చిపోయారా? ఏంటది? మత్తయి సువార్త 12వ అధ్యాయము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనం, 41వ వచనం ఆఖరి లైన్ చదవండి. 41వ వచనం ఆఖరి లైన్. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అంతకుముందు ఏం నేర్చుకున్నాం? అంతకుముందు ఏం తెలుసుకున్నాం? సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాట. సొలొమోను కంటే యేసుక్రీస్తు ఎలా గొప్పవాడో ఒక విషయాన్ని మాత్రమే మనం చూసాం. అలాగే యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మాట్లాడిన క్రీస్తు మాటల్లో పరమార్థము, ఆయనలో ఉన్న స్థానము, ఆ గొప్పతనం ఏంటో ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. నాతో పాటు కూడా మీరు ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. మనం యోనా గ్రంథం గురించి మొన్న ఒక వాక్యాన్ని ఆలోచించాం. మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. యోనా గురించి మనం తెలుసుకోవడంలో ఎన్నో విషయాలు మన జీవితానికి దేవుడు ఎన్నో నేర్పిస్తూ ఉన్నాడు యోనా జీవితం నుంచి. ఒకసారి యోనా గ్రంథానికి వెళ్దాం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. అమిత్తయి కుమారుడైన యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమయ్యేలాగు సెలవిచ్చెను. యోనా అమిత్తయికి పుట్టిన కుమారుడు అని మీకు ముందుగానే తెలియజేశాను. యోనా గురించి యోనా గ్రంథంలోనే కాదు, యోనా పుస్తకంలోనే కాదు, రాజుల 2వ గ్రంథంలో కూడా రాయబడిందని మీకు గుర్తు చేశాను. ఒకసారి ఆ వచనం కూడా వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వద్దాం. రాజుల 2వ గ్రంథము 14వ అధ్యాయము 25వ వచనంలో యోనాను గురించి ఇక్కడ కూడా మాట్లాడుతున్నాడు. చూద్దాం. గత్తెహేపెరు ఊరు వాడైన అమిత్తయికి పుట్టిన తన సేవకుడైన యోనాను ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హమాతునకు పోవు మార్గం మొదలుకొని మైదానపు సముద్రం వరకు ఇశ్రాయేలు వారి సరిహద్దును మరలా స్వాధీనం చేసుకొను. అంటే యోనా గురించి ఒకసారి మనం ఆలోచిస్తే, యోనా నినివే పట్టణం గురించి మాట్లాడటమే కాదు, ఇక్కడ యోనా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చిన మాట ఏంటది? హమాతునకు పోవు మార్గం మొదలుకొని మైదానపు సముద్రము వరకు. అంటే
ఆ ఇశ్రాయేల్ రాజులు ఎక్కడైతే ప్రాంతాన్ని కోల్పోయారో, ఏ ప్రాంతాన్ని అయినా వదులుకున్నారో, ఏ ప్రాంతాన్ని అయితే ఓడిపోయారో, మళ్ళీ ఆ ప్రాంతాన్ని మీరు చేగించుకుంటారు, మళ్ళీ ఆ ప్రాంతాన్ని మీ వశమవుతుందని ప్రకటించిన వారిలో ఒకడు యోనా గారు కూడా ఉన్నారు. అదే యోనా గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడారు. యోనా జీవితాంశం చూస్తే, యోనా మీకు తెలుసు, ఒక ప్రాంతానికి వెళ్ళమని చెప్పబడ్డాడు. ఆ ప్రాంతం పేరు నినివే. ఆ ప్రాంతానికి వెళ్ళపోగా వేరే ప్రాంతానికి తర్షీషు వెళ్ళే వాడు ఎక్కేశాడు. అక్కడ జరిగిన సందర్భం మీకు అంతా తెలుసు. నేను కొంచెం స్పీడ్గా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను, మీరు కూడా నాతో ఆలోచించడానికి ప్రయత్నించండి. యోనా నినివేకి వెళ్ళడం మానేసి తర్షీషుకి వెళ్ళే ప్రాంతం వాడెక్కాడు. ఎక్కడైతే గతేపెరు ఊరికి నినివే ప్రాంతానికి దూరం ఎంతో తెలుసా? సుమారుగా 400-500 కిలోమీటర్ల దూరం అంటండి. అంటే దూరం ఎక్కువై వెళ్ళడం మానేశాడా అంటే కాదు. అర్థమవుతుందా? దూరం ఎక్కువై వెళ్ళడం మానేయలేదు. దేవుని ఆలోచనకు ధిక్కరించి, దేవుని ఆజ్ఞను ధిక్కరించి వేరే ప్రాంతం వెళ్ళడానికి ప్రయత్నించి వెళ్ళాడు. వేరే వాడెక్కాడు, తర్షీషు వాడ వెళ్తున్నాడు. మధ్యలో ఏం జరిగింది? గొప్ప తుఫాను వచ్చింది. తుఫాన్ అంటే మామూలు తుఫాను కాదు, గొప్ప తుఫాను వచ్చింది. గొప్ప తుఫాను వచ్చినప్పుడు ఇతను ఏం చేశాడంటే, వాడ అమరణ ప్రాంతాలకు వెళ్ళి నిద్రపోతున్నాడంట. అందరూ వచ్చి లేపారు. మీరు యోనా గ్రంథం అంతా చదివితే మీకు అర్థమవుతుంది. లేపిన తర్వాత ఇది ఎలా వస్తుంది? వాళ్ళందరికీ భక్తి ఉందండి. ఏదైతే వాడలో ఉన్న నావికులు ఉన్నారో, ఎక్కువ శాతం నావికుల కంటే భక్తి జీవితమైన అనుసంధానమైన జీవితం ఉంటుందంట. ఆనాడు కూడా, ఇప్పుడే కాదు, ఆనాడు కూడా ఏంటంట, నావికులకి ఉండే జీవితం ఏంటంట, భక్తి జీవితం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా నేలపై ప్రయాణం ఉండదు, నీటిపై ప్రయాణం ఉంటుంది. ఏ సమయాన్న సముద్రం ఎలా మారుతుందో ఎవ్వరు కూడా గుర్తించలేరు. అలాంటి తత్వం కలిగిన జీవితాల్లో నావికులకు కూడా దేవుడు అంటే భయం ఉంది. అందుకే వాళ్ళందరూ కూడా ఆలోచించుకుని చీట్లు వేస్తారు. చీట్లు వేసిన తర్వాత యోనా పేరు వస్తుంది. అయ్యా నీ పేరు వచ్చింది. ఏంటంటే, ఇదిగో దేవుడు నాకు చెప్పాడు ఒక ప్రాంతం వెళ్ళమని. అక్కడ ప్రాంతం వెళ్ళడం మానేసి, ఇదిగో నిజంగా చూడండి, అక్కడ కూడా దేవుని గురించిన వార్త చెప్తున్నాడు. చూడండి యోనా గారు ఎలాగా వెళ్ళాల్సిన ఊరు వెళ్ళలేదు, కానీ మరొక ఊరు వెళ్తున్నాను. దేవుడికి ఇది ఇష్టం కాలేదు. ఎందుకంటే నాకు చెప్పాడు కదా, పలానా ఊరెళ్ళి నువ్వు ప్రకటించాలి, వాళ్ళందరూ పాడైపోయారయ్యా, నశించిపోతున్నారు, వాళ్ళు రక్షించమని నేను చెప్పాడు. వాళ్ళకి ఏమర్థమవుతుందో తెలుసా? ఈయన నమ్మిన దేవుడు నిజమైన దేవుడు. ఎందుకు అలా అర్థమైందో తెలుసా? వాళ్ళు వెళ్ళమన్న ప్రాంతం వెళ్ళకుండా అతను వెళ్ళిపోతుంటే, ఇదిగో అతను ఏ విధంగా అయినా పంపాలని దేన్ని వాడుకున్నాడు దేవుడు? ఆయన నమ్మిన వాడు ఏది వాడుకున్నాడో? అక్కడంట ప్రతి దేవతకి మొక్కారంట, కానీ అవ్వలే. వాళ్ళు ఏదైతే దేవుళ్ళు నమ్ముతారో అందరినీ ప్రార్థించారంట, అవ్వలే. కానీ యోనా గురించి విషయాన్ని మాట్లాడుతూ, యోనా నువ్వు అక్కడికి వెళ్ళొద్దన్న ప్రాంతానికి, వెళ్ళమన్న ప్రాంతానికి మానేసి వెళ్ళొద్దన్న ప్రాంతం వెళ్ళిపోతున్నాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, ఏంటి పరిస్థితి అని అంటే, ఇదిగో ఇలా జరిగింది, అయితే ఏం చేయాలి మేమంటే, నన్ను ఎత్తి సముద్రంలో పడబోయి. నిజంగా చూడండి, వాళ్ళు సముద్రంలో పడేయమన్న వెంటనే పడేసేయలేదా? ఏమన్నారో తెలుసా వాళ్ళు? చూడండి 8వ వచనం, కాబట్టి వారు అతని చూచి, ఎవని బట్టి ఈ కీడు మా మీదకు వచ్చింది? చూడండి 10వ వచనం, తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోచున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను కనుక వారా సంగతి తెలుసుకొని మరింత భయపడి, నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగిరి. తర్వాత ఏమంటున్నాడు? అప్పుడు వారు, సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రం మా మీద రాకుండా నిమ్మలించినట్లు మేమేమి నీకేమి చేయవలని అతను అడుగగా, యోనా అంటున్నాడు, నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చినను నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయడి, అప్పుడు సముద్రము మీ మీదకి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పినను. వారు వాడను దరి తెచ్చుటకు తెడ్లు వేశారు. బహుబలముగా గాలి తమను ఎదురై తుఫాను బలము చేత సముద్రము పొంగి ఉండుట వలన వారు ప్రయత్నము వ్యర్థమైన. కాబట్టి వారు
యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసితివి, ఈ మనుషుని బట్టి మమ్మును లయము చేయకుందువుగాక. ఏమంటున్నారో ఎత్తి పడేద్దాం, కానీ ఎత్తి పడేద్దాం అనుకుంటే వెంటనే పడేయట్లేదు, భయపడుతున్నారు. యెహోవా ఇదిగో నువ్వు ఇతను పడేయమంటున్నాడో నీ వల్లే వచ్చింది అంటున్నాడు, దయచేసి మమ్మల్ని క్షమించు, ఈ నింద మా మీద రాకుండా మమ్మల్ని కాపాడని ఎత్తి అతను పడేశారు. నిజంగా ఎత్తి పడేసిన వెంటనే ఏమైందంట చదవండి కింద. యోనా ఎత్తి సముద్రంలో పడవేసి, యోనాను ఎత్తి సముద్రంలో పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగేను. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళకున్న మనస్తత్వం ఏంటో తెలిసినప్పుడు వెంటనే భయపడ్డారండి. ఎందుకంటే ఇతన్ని పడేస్తే సముద్రం అనగబడటం ఏంటి? యోనా ఒక ప్రాంతానికి సువార్తను ప్రకటించడానికి వెళ్ళిన గొప్పవాడు. ఆ ప్రాంతం నాశనం అయిపోతుంది, దాన్ని కాపాడాలి, నా నిమిత్తం ఏదైతే దేవుడు అనుకున్న మాట ప్రకారం, దేవుడు జీవించమన్న జీవితం ప్రకారం జీవించట్లేదో వాళ్ళకి ఎవరైనా సరే వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మాటను ప్రకటిస్తాడు. వారు దేవుని నమ్మిన వారై ఉండొచ్చు, దేవుని నమ్మని వారై ఉండొచ్చు. ఈ ప్రాంతం ఎలాంటిదో తెలుసా? అష్షూరీయులకు ప్రధాన పట్టణం అంటది, ముఖ్య పట్టణం అంట అష్షూరీయులకు. అష్షూరీయులు అంటే అసలు ఇశ్రాయేలీలకి పడదు. అష్షూరీయులన్నా ఇశ్రాయేలీలన్నా పడదు. మీకు తెలుసు కదా ఇప్పటికీ ఏం జరుగుతుంది? ఇజ్రాయేల్కి ఇరాక్, అష్షూరీయులు ఉన్న ప్రాంతం అదేనండి. ఇప్పుడు నేను చెప్పే ప్రాంతం అదే. ఇప్పటికీ పట్టలే. అప్పుడు బాధలో పడే ప్రాంతమే, అప్పుడు కొట్లాట్లు ఉండేవి. ఇశ్రాయేలీలు అంటే వారికి పడదు. ఇప్పటికీ కూడా అదే యుద్ధ వాతావరణం జరుగుతుంది. అయినా కూడా దేవుడు ఎవరైతే వారు రక్షించాలనుకుంటాడో, ఎవరైతే దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉంటారో, లేకపోతే ఎవరైతే నాశనానికి వెళ్ళిపోయి పాడైపోతున్న వారిని దేవుడు రక్షించాలనుకుంటాడో వారికి దేవుని మాటను చెప్తాడు. అది ఆనాడే కాదు, ఈనాడే కాదు, ఎప్పటికీ జరుగుతుంది. ఈ భూమి నిలుచున్నంత కాలము దేవుని మాట ప్రజలకు వినపడుతుంది. అదే చెప్తున్నాడు ఇక్కడ. సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. ఆ ప్రాంతం అంట మీరు 3వ అధ్యాయం చదివితే ఉంటుంది. 3 దినముల ప్రయాణం అంత దూరం అంటే ఆ పట్టణం ఎంత? 3 దినముల ప్రయాణం అంటే నడిచి వెళ్తే 3 దినాల ప్రయాణం చేయొచ్చంటే ఆ పట్టణం అంత పెద్దది. ఇతను 3 దినాల ప్రయాణం చేసి సువార్త చెప్పలేదు, నాశనం గురించి చెప్పలే. మీరు రక్షింపబడాలంటే ఇలా చేయాలి, దేవుణ్ణి నమ్ముకోండి, మారు మనసు పొందండి అని 3 దినాల ప్రయాణం అంత దూరం నడవలే. కానీ ఒక్క దినమే ప్రయాణం చేశాడంట. ఒక్క దినం ప్రయాణం చేసిన వల్ల ఏం జరిగింది? ఒక్క దినం ప్రయాణం చేసి నడిచి ప్రయాణం చేసి ఆయన చెప్పిన వాళ్ళు ఏం చేశారు? చదవండి 6వ వచనం. ఆ సంగతి నినివే రాజులకు వినబడినప్పుడు, ఏ సంగతి? ఇదిగో ఈ పట్టణం నాశనం అవబోతుంది, దేవుని ఉగ్రత ఈ పట్టణం మీదకి రాబోతుంది, మారు మనసు పొందండి అని చెప్పాడు కదా. ఆ మాట ఒక్కరోజు ప్రయాణంలోనే ఎవరికి తెలిసిపోయింది? రాజుకి తెలిసింది. రాజు ఏం చేశాడో తెలుసా? తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రం తీసివేసి గోనె బట్ట కొట్టుకొని బూడిదలో కూర్చుండి, మరియు రాజైన తానును ఆయన మంత్రులకును ఆజ్ఞయ్యగా, అంటే ఏం చేయగలడు? 3 దినములంత ప్రయాణం ఉంది కదా పెద్ద పట్టణం. ఒక దినము ప్రయాణం అంతా ఈయన చెప్తే మారు మనసు చెంది రాజు ఏం చేశాడు తెలుసా? మొత్తం ఆ ప్రాంతం అంతటికి కూడా ఆ మాటని ప్రకటింపజేశాడు. అంటే యోనా గురించి మనం చూస్తున్నప్పుడు యోనా చెప్తున్న మాటకి వాళ్ళు ఏం చేశారంటే విధేయులయ్యారు. మరి యేసుక్రీస్తు వారి కంటే యోనా గొప్పవాడా? యోనా కంటే యేసుక్రీస్తు వారు గొప్పవాడా అని మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారే తన మాటతో చెప్తున్నాడు యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎలా గొప్పవాడు మరి? యోనా ఇంత ప్రయాణం చేశాడు, ఇంత కష్టం పడ్డాడు, ఇంత ఆలోచించి ఒకవేళ ధిక్కరించినా వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్తని చెప్పాడు. వాళ్ళు మారారు, రక్షింపొందారు. వాళ్ళు రక్షింపబడ్డారు, నాశనంలోకి వెళ్ళిపోకుండా కాపాడబడ్డారు. సొదొమ గొమొర్రాలకి అలాగే చెప్పాడు. సొదొమ గొమొర్రా మాత్రం మార్పు చెందలేదు. ఏమైంది?
అగ్నిగంధకాలు కురిచి ఆ పట్టణం ఈనాటికి ఆ యొక్క గంధకాలతో నిండి నాశనం అయిపోయి కనబడతాం మనం చూస్తాం. ఈనాటికి యూట్యూబ్లో కొట్టండి, మీకు ఇప్పటికీ వస్తుంది సొదొమ గొమొర్రా అని పట్టణం అని. బైబిల్ చరిత్ర ఏది కూడా ఏదో అనుకునో ఎవరో మాట్లాడుకునో ఏదో సరదాగానో రాసింది కాదు. ప్రపంచంలో ఇప్పటికీ తేటతెల్లమవుతూ ఏ పట్టణాలు అయితే, ఏ రాజ్యాలు అయితే, ఏ ఊర్లు అయితే ఉన్నాయో అవి ఈనాటికి ఉండడం మనం గమనిస్తాం. ఆ ప్రాంతం ఏదైతే ఇక్కడ ప్రాంతం చెప్పబడిందో ఆ ప్రాంతము త్రవ్వకాల్లో బయటికి పడింది నినివే పట్టణం. అది ఎక్కడ ఉందంటే చెప్పాను కదా మీకు, అదే ఇరాక్ మోసుల్ ప్రాంతం ఆపోజిట్లో ఉందండి. ఈ ప్రాంతం ఇరాక్లో మోసుల్ అనే ప్రాంతానికి, ఆ పట్టణానికి ఆపోజిట్లో ఉంది. ఏ పట్టణం? నినివే పట్టణం. ఏంటండి ఇంత దైవ గ్రంథం ఇంత పర్టికులర్గా చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని మాట. ఇది దేవుని మాట జరిగినది. యేసుక్రీస్తు వారిని గూర్చి చూస్తే మనం ఏమండి, అక్కడ యోన పడవేయబడిన తర్వాత ఎక్కడ వెళ్ళిపోయాడు? చేప కడుపు. 17 వచ్చిన మొదటి అధ్యాయం. ఎవరు నియమించాడు? ఎవరు నియమించాడు దేవుడు? గొప్ప మత్స్యాన్ని అన్నాడు. మత్స్యజాతి చాలా ఉంటాయి, సచిన్ గారు చెప్తారు, వాళ్ళు ఉంటాయని. సుమారుగా ఎక్కడైతే యోన మింగిందో ఒక ఆయన మామూలుగా చేపలు, పెద్ద చేపల్లో చూపించడానికి అతను ఒక స్కెలిటన్ చూపించాడు. మీరు యూట్యూబ్లో ఉంటాయి పెద్ద స్కెలిటన్. సుమారుగా 50 అడుగులు పొడవు, 40 నుంచి 50 అడుగులు పొడవు ఉందండి. వెడల్పేమో చాలా ఎక్కువ. అంటే దాని నోరు తెరిస్తే మనిషి నడిచి వెళ్ళిపోవచ్చు, అంత పెద్దది. ఉన్నాయా అంటే ఉన్నాయి. ఇప్పటికీ కూడా పెద్ద పెద్ద మత్స్యాలు మనకి అక్కడక్కడ కనబడుతుంటాయి. మనం యూట్యూబ్లో చూస్తే, లేకపోతే ఆ శాస్త్రజ్ఞులు తిరుగుతూ వలలు వేస్తున్న వాళ్ళు పెద్ద పెద్దలు ఉంటారు చూడండి, కనబడతాయి. అంటే అంత పెద్ద మత్స్యానికి ఆది మహా గొప్ప మత్స్యమే అన్నాడు. అంటే గొప్పది అంటే చాలా పెద్దది, అంతే. అంతవరకు ఇచ్చాడు. మనం ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో దేవుడు అంతనే తీసుకోవాలి. మనం ఒకటి చేర్చకూడదు, దాంట్లోంచి ఒకటి, అంతేనండి. అక్కడ అదే చెప్పాడు, గొప్ప మత్స్యం అన్నాడు. అంటే అది చాలా పెద్దది. యోనాని మింగి ఎన్ని రోజులు పెట్టుకుంది? ఎన్ని రోజులు? 3 రోజులు ఉంది కదా అక్కడ లాస్ట్. అదే వచనంలో యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో నుండెను. ఇవన్నీ బాగానే ఉన్నాయండి. యోనకి యేసుక్రీస్తు వారికి తేడా ఏంటి? యోన చెప్పినా వినకపోయినా తర్వాత ఆఖరికి తప్పదనుకుని వెళ్ళి సువార్త ప్రకటించాడు. వారు మారారు, రక్షణ పొందారు, మార్పు చెంది వారి మార్పు కారణంగా ఆ ప్రాంతం అంతా కాపాడబడింది, నాశనానికి వెళ్ళిపోకుండా. మరి యేసుక్రీస్తు వారు గొప్పవాడు అంటున్నారు కదా, ఏంటి తేడా? ఏంటంటే యేసుక్రీస్తు వారు యోనాలాగా వెళ్ళొద్దన్న ప్రాంతం మానేయటం అలాంటి మనస్తత్వం కలిగిన వాడు కదైనా. యోనా కంటే గొప్పవాడు అనడానికి యోనా 3 రోజులు చేప కడుపులో సజీవంగా ఉన్నట్టుగానే మనం అనుకోవాలి. ఎందుకంటే కక్కి వేసిన తర్వాత మళ్ళీ బ్రతికాడు, చనిపోయాడని రాయడా. కానీ కడుపులో నుండి, చేప కడుపులో నుండి ఏం చేశాడు? ఉందన్నమాట, చదవన్నమాట. ఆ మత్స్యము కడుపులో నుండి 2వ అధ్యాయం 1వ వచనం. యోనా యెహోవాను ఎలాగూ ప్రార్థించాను. కొంతమంది అంటారు చనిపోయాడు అంటారు. ఏమో, మనకైతే రాసింది మాత్రమే మనం చదువుకోవాలి, దాని ప్రకారమే మనం ఆలోచించాలి. ఒకవేళ ఎలా బ్రతుకుండగలనండి 3 రోజులు మనిషి చేప కడుపులో అని మీరు అడగచ్చు. ఒక సైంటిస్టు ఒక ఓడ తిరగబడిపోయిందండి ఒక ప్రాంతంలో. ఓడ తిరగబడిపోతే సుమారుగా 2 రోజులు దాటిపోయింది. అందరూ కొంతమంది చాలామంది చనిపోయారు. ఓడని చెక్ చేస్తున్నారు ఎవరైనా బ్రతుకున్నారా ఏంటని. తిరగబడిపోయిన తర్వాత లోపల ఒక ఖాళీ గాలి ఏర్పడిందంట. దాంట్లో ఒకే వ్యక్తి ఉన్నాడంట. చీకట్లో సుమారుగా మీరు యూట్యూబ్లో కూడా కొట్టండి, ఇది ఉందండి. ఆయన అలాగే బ్రతుకున్నాడు 2 దినాల కంటే ఎక్కువ బ్రతుకుంటే వీళ్ళని ఎదుగుతున్నప్పుడు అతను బయటపడ్డాడు. అంటే అర్థం చేసుకోవడానికి మనకి ఏదైనా బైబిల్ విషయాన్ని అర్థం చేయడానికి కొన్ని బయటకు పెడతాడేమో దేవుడు అనుకుంటాను, నేను అనుకుంటాను. అతను అలా బయటపడడానికి కారణం ఏంటంటే యోనా చేప కడుపులో 3 రోజులు ఎలా ఉన్నాడు?
అని అనుకుంటే, అంటే ఆక్సిజన్ వెళ్ళడానికి ఆ చేప కడుపులో అలాంటి పరిస్థితిని ఒకవేళ చేసి ఉండొచ్చు దేవుడు. అంతేనండి. అప్పుడు అతను కక్కివేసిన తర్వాత ఆ కళేబరాలతో పాటు చెత్త చెదరమ నాచు అంతటితో కూడా కక్కివేయబడ్డాడు యోనా. ఇదంతా మనం ఎందుకు ఆలోచిస్తున్నామంటే, యోనా గురించి మనం ఎంత గొప్పవాడు అని అనుకోవడానికి. ఎందుకంటే దేవుని మాటకు విధేయుడై ప్రయాణమయ్యి అవిధేయుడిగా ఉన్న ముందు, తర్వాత విధేయుడై ప్రయాణమయ్యాడు. మరి యేసుక్రీస్తు వారు గొప్పవాడు ఎలా అయ్యాడంటే, యోనా ఏమో 3 దినాలు ఆ చేప కడుపులో ఉండి మాత్రమే మళ్ళీ వచ్చాడు. యేసుక్రీస్తు వారు అలా కాదు, 3 రోజులు మట్టిలో పాతి పెట్టబడి సమాధి చేయబడి తిరిగి చనిపోయిన తర్వాత సమాధి చేయబడి తిరిగి లేచాడు 3వ రోజుని. అది యోనా కంటే గొప్పవాడుగా చెప్పబడానికి ఇంకా కారణాలు ఏమున్నాయో తెలుసా? యోనా ఆ ప్రాంతానికి వెళ్ళి చెప్పిన తర్వాత ఆ ప్రాంతం ఎలా పాడైపోతుందో అని చూస్తా కూర్చున్నాడు కదా. పందిలి ఒకటి వేసుకునంట అక్కడ వెళ్ళి కూర్చుని చూస్తానంట. మనం విన్నారు కదా మీరు. మరి యేసుక్రీస్తు వారు ఎలాంటి వాడు? ఆయన మనస్తత్వం ఎలాంటిది? ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది? మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మీరు మారు మనసు పొందుడని ప్రకటింప మొదలుపెట్టెను. ఆయన యోనా అయితే ఎల్లకుండా వెనక్కి అయిపోయాడు, ఈయనైతే ప్రకటించడం మొదలుపెట్టాడు. ఇంకొక వచనం కూడా చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనాన్ని కూడా చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు. ఏంటి ఈయనలో ఉన్న ఆలోచన? ఏంటి క్రీస్తులో ఉన్న ఆలోచన? అందరూ కూడా మార్పు చెందాలి. చూడండి, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అనే మాటలో సొలొమోను జ్ఞానానికి మించిన జ్ఞానం యేసుక్రీస్తులో ఉంది. సొలొమోను ఆలోచనలకు మించిన ఆలోచన యేసుక్రీస్తులో ఉంది. అలాగే యోనా కంటే గొప్పవాడు అనడానికి యోనా ఆలోచన వేరు, యేసుక్రీస్తు వారి ఆలోచన వేరు. యోనా ఒక్కరోజే ప్రయాణమై చెప్పాడు, వాళ్ళందరూ మారిపోయారు. యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాలు తిరుగుతూ అనేక మంది వెంటబడుతున్నారు, అనేక మంది వస్తున్నారు, అనేక మంది వాక్యం వింటున్నారు, నేర్చుకుంటున్నారు, కానీ కొంతమంది వెళ్ళిపోతున్నారు. యోనా సువార్త ప్రకటించినప్పుడు, యోనా ఆ ప్రాంతాన్ని రక్షించడానికి రక్షణ వార్తను ప్రకటిస్తున్నప్పుడు ఎవరో వెనకాల రాలా, కానీ విని మార్పు చెందారు. యేసుక్రీస్తు వారు ప్రకటిస్తున్నప్పుడు వెనకాల వచ్చారు, కానీ ఎవరు మారట్లేదు. అయినా కూడా ఎవరో మారట్లేదు కదా, నాశనం చేసి ఆయన పక్క వెళ్ళిపోలా. ఎంత బాధపడినా కూడా, ఎంత శ్రమ పడినా కూడా, ఎంత ఆయన నిందించినా కూడా, ఎంత దూషించినా కూడా వాళ్ళ వెనకాలే తిరుగుతూ చెప్పాడు లేదా? చెప్పాడు. చూద్దాం మరొక మాట. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా చూద్దాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఎందుకనగా మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా ఎలాగా? ఎందుకనంటే యేసుక్రీస్తు వారి ద్వారానే రక్షణ ఈ లోకానికి రావాలి. నినవే ప్రాంతానికి ఎవరైనా వెళ్ళి చెప్పొచ్చు, ఎందుకు యోనాను మాత్రమే ఎన్నుకోవాలి? ఏమంటే దేవుడు ఎన్నుకున్న దానికి కారణాలు ఉంటాయండి. యోనా జీవితంలో అక్కడ జరిగిన సందర్భం ప్రతిదీ కూడా ఆ గుణపాఠం. ఏమంటే యోనా అక్కడికి వెళ్ళి ఏం చెప్పుంటాడంటారు? మొదటగా, అయ్యా మీరు రక్షణ పొందండి, మీరు మార్పు చెందండి, మీరు మనసులు మార్చుకోండి, ఇగో ఈ ప్రాంతం చాలా దుష్టత్వంలో నిండుతుందంట, మారండి అని చెప్పి ఏం చెప్పుంటాడో తెలుసా? ఉదాహరణకే, ఇదిగో మీ దగ్గరికి రాబోతున్నప్పుడు
నిజమైన దేవుడు నన్ను వెళ్ళమన్నాడు, కానీ నేను ఏం చేశాను తెలుసా? వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాను. అప్పుడు నేను సముద్రంలో పడవేయబడ్డాను. పెద్ద చేప, గొప్ప మత్స్యం నన్ను మింగి 3 రోజులు దాంట్లో ఉన్నాను. నన్ను కాపాడాడు దేవుడు. ఇదిగో మీరు కూడా మార్పు చెందితే మిమ్మల్ని కూడా కాపాడతాడని చెప్పుంటాడంటరా. చూసారా ఎంత గొప్ప వార్త వినడానికి. నిజంగా చేప కడుపులో బ్రతుకుండి మళ్ళీ తిరిగి వచ్చి చెప్పడానికి అంత పరిస్థితిని ఎలా తెచ్చాడు ఈ గొప్ప దేవుడు అని వాళ్ళు ఆలోచించి మార్పు చెంది ఉంటారు. కానీ యేసుక్రీస్తు వారు ప్రకటిస్తున్నప్పుడు అలాంటి సందర్భాలు లేవు. యేసుక్రీస్తు వారు ప్రకటిస్తున్నప్పుడు యూదులు అనే గొప్ప గర్వం వాళ్ళ ఉంది. ఏంటి నువ్వు చెప్తే మేము వినాలా? మేము పండితులమే, మేము మా దగ్గర ధర్మశాస్త్ర గ్రంథం ఉందే, మేము చేస్తున్నది నీతి కార్యాలు ఎన్నో ఉన్నాయే, నువ్వు చెప్పిన మాటలు నేనేంటా అని ఎదురు తిరిగారు. అయినా కూడా యేసుక్రీస్తు వారు వారిని నాశనం అయిపోవాలని కోరుకోలేదు. మనస్తత్వం చూడండి. యోనా అయితే అయ్యా ఇగో ఎక్కడైనా ఏం చేస్తాడో చూద్దాం, పైకి వెళ్ళి చెట్టు వేసి కూర్చున్నాడు. అక్కడ చెట్టు దగ్గర ఆ పందిరేసి కూర్చుంటే మొక్క ఎదిగింది. ఎన్ని పాటలు నేర్పడి చూడండి యోనాకి అక్కడ. ఒకసారి మత్స్యం కడుపులో ఆయన్ని బ్రతికించి కాపాడి నిలబెట్టాడు. రెండవసారి ఒక నీడనిచ్చే చెట్టుని పెంచి ఆ నీడను మళ్ళీ ఆ చెట్టు పురుగునే పంపి ఆ మొత్తం అంతా ఒలిసేసిందంట. ఏమండే పెద్ద చేప దేవుడి మాట వింటుంది, చిన్న పురుగు కూడా కీటకం ఎవరి మాట వింటుంది? చూసారా? యోనాకు అప్పుడు అర్థం కావాలి, అర్థమై ఉంటుందండి. అంత పెద్ద చేప నన్ను మింగి కక్కివేసింది, ఇదిగో నా కళ్ళెదుటే పెరిగిన ఈ సొర చెట్టుని చిన్న పురుగు కూడా తిని. ఏమంటే ఈరోజు మన జీవితాలు నేర్చుకోవాలి మనం ఈ పాఠం. ఏంటంటే యోనా నేర్చుకున్న పాఠం మన జీవితాలకు కూడా కావాలి. యేసుక్రీస్తు వారు గొప్పవాడు అనడానికి ఒక విషయం కొంచెం ప్రక్కగా పెడితే, ఒకసారి యోనా కంటే గొప్పవాడు యేసుక్రీస్తు వారు అనడంలో మనం నేర్చుకోవడంలో విషయాలు పక్కకు పెడితే, ఒకసారి యోనా జీవితంలో ఏదైతే దేవుడు చూపించిన కార్యాలు ఉన్నాయో మన జీవితానికి ఎంతో వెలుగైవి, ఎంతో విజ్ఞానం నేర్పించేవి, ఎంతో ఆలోచన పుట్టించేవి, దేవుని మహింపరిచే విషయాలు కదా. ఏమంటే ఇవన్నీ వాళ్ళు ఎలా చూసారో చూడండి ప్రత్యక్షంగా. కానీ మనకి ఒక గుణపాఠంగా నేర్పుతున్నాడు యేసుక్రీస్తు వారు. అయితే ఆనాడు యోనా తన రక్షించడానికి ఓని చెప్పి వెళ్ళిపోయాడు అంతే. అక్కడికి వచ్చాడు, చెప్పి వెళ్ళిపోయాడు అంతే. ఆ ప్రాంతం నినివేలో. యేసుక్రీస్తు వారు అలా కాదు, లోకమంతటి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకమంతటి కొరకు ఆయన మాట చెప్పడమే కాదు, ఏం చేశాడు? తన ప్రాణాన్ని పెట్టాడు. చూద్దాం యోహాను సువార్త 19వ అధ్యాయము. యోహాను సువార్త 19వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. వారు యేసుకుని తీసుకుని పోయి ఆయన తన సిలువను మోసుకుని కపాల స్థలమను చోటికి వెళ్ళెను. ఎలా వెళ్ళాడైనా? ఎలా వెళ్ళాడు? కష్టం, బాధ. మనం చెప్పారు మీకు 150 కేజీల వరకు, 130 నుంచి 150 కేజీల వరకు ఆ సిలువ ఉండొచ్చు బరువు. సిలువ ఎందుకు మోసాడైనా? శ్రమ ఎందుకు పడ్డాడో? మనము చేసిన తప్పిదములకు, అపరాధములకు ఆయన బలి ఆయనని రాయబడింది. మనం చేసిన తప్పిదాలకి, మనం చేసిన పొరపాట్లకి, మనం చేసిన తప్పుడు కార్యాలకి బలి ఆయన అయిపోయాడంట. ఆ సిలువను మోసుకుంటూ వెళ్ళాడంట. చూద్దాం, మరొక మాట కూడా చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ యేసుక్రీస్తు వారి సిలువ మోయటం ఏంటండి? యేసుక్రీస్తు వారి సిలువ ఏంటండి? 3 కట్టెలు ఏంటండి అన్నవాడికి ఏంటది? ఎలా ఉంది? వెర్రితనం. నిజమే కదా, అందుకే వాళ్ళు వెర్రితనంగా మాట్లాడుతున్నారు. కానీ రక్షింపబడుతున్న మనకి ఈ మాట ఎలా ఉందంట?
దేవుని శక్తి అయి ఉంది, దేవుని శక్తి అయి ఉంది. ఎందుకంటే ఆనాడు యోన ఆ ప్రాంతాన్ని స్వయంగా రక్షించలేదు. మాట్లాడితే దేవుడు కాపాడాడు. తాను చేద్దామన్న కీడు చేయకుండా వదిలిపెట్టాడు. కానీ యేసుక్రీస్తు వారు అలా కాదు. యేసుక్రీస్తు వారు ఒకవేళ యోనాలాగని చేసి ఉంటే ఆనాడు వారి దుష్టతరము వారులారా అన్నాడు యేసుక్రీస్తు వారు. ఎందుకని అంత దుర్మార్గంగా మాట్లాడేవారు. ఆయన్ని పట్టుకోవాలని, ఆయన్ని దూషించాలని, తప్పుదములు ఆయనలో పట్టుకోవాలని ఆయన్ని వెతుకుతూ వెళ్ళారు. మొన్నొకసారి చెప్పాను కదా మీకు, ఒక ఆమెను ఎలా అడిగాడు, మీలో ఎవరైనా అంటే వాళ్ళందరూ వచ్చి ఏమని అడుగుతున్నారు, అయ్యా ఇదిగో ఈ పాపంలో పట్టబడ్డది, మేము కొడి సంపాలని ధర్మశాస్త్రంలో ఉంది కదా, ఏం చేయాలి అంటే తప్పిదములు నేరాలు మోపాలని ఆయన్ని వెతికారు. యేసుక్రీస్తు వారు అయితే వాళ్ళని క్షమించి ఏం చేశాడో తెలుసా, వారి కొరకు, మన కొరకు, ఈ ప్రపంచ మానవాళి కొరకు తన రక్తాన్ని ధారపోశాడు. యోనా కంటే గొప్పవాడా కాదా చెప్పండి? సొలొమోను కంటే గొప్పవాడా కాదా? మనం జ్ఞానమే చూసాం. సొలొమోను రక్తాన్ని పెట్టలా. సొలొమోను తనకున్న జీవితాన్ని ప్రజల కోసం ధారపోయిలే. కానీ యేసుక్రీస్తు వారు దేవుడై ఉండి మన కొరకు, నీ కొరకు, నా కొరకు తన ప్రాణాన్ని పెట్టి రక్తపు బొట్టు సహా, ఆఖరి బొట్టుతో సహా ఎవరి కోసం పెట్టాడు? మరి గొప్పవాడా కాదా? మరొక మాట కూడా చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఎవరికే? ఎవరి పాపాలకే? మన పాపాల కోసం. ఏమంటే మొదటగా మనం ఆలోచించగలిగితే, మనస్తత్వం చూస్తే యోనాకు యేసుక్రీస్తు వారికి బహు డిఫరెన్స్ ఉంది. ఇది గుర్తించాలి. యోనా అనుకుంటున్నాడు ప్రకటించిన తర్వాత ఎలా పాడైపోద్దో చూద్దాం అనుకున్నాడు. కానీ ఆ ప్రజలు మారిపోయారు. ఆ ప్రజలు కూడా మంచివారేనండి. నినివే ప్రజలు కూడా అంజులైనప్పటికీ, యేసుక్రీస్తుని దేవుణ్ణి, నిజదేవుణ్ణి ఎరగని వారైనప్పటికీ వాళ్ళు ఏమైపోయారు? భయము చెంది దేవుని మాటకు, ఉగ్రతకు పాలైపోతామేమో అని భయం చెంది మార్పు చెందారు. వారు రక్షింపబడ్డారు. మరి యేసుక్రీస్తు వారి కాలంలో నిజంగా దేవుడే మన ఎదుటుండి ప్రపంచానికి వారికి చెప్తున్నప్పుడు ఆ మాటలో ఏంటి విస్మయం ఉందే మాటలు మాట్లాడుతున్నాడు. అలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు కూడా వీరిలో ఏం కలగలేదు? రక్షణ విధమైన మనస్తత్వం వారిలో రాలేదు. రాకపోగా నిజదేవుణ్ణి, రక్షకుణ్ణి వారు ఏం చేశారు? సిలువకు అప్పగించారని రాయబడింది. సిలువకు అప్పగించారు. అందుకే ఇక్కడ మాట్లాడుతూ ఏమంటే యేసుక్రీస్తులో ఏముందో తెలుసా? క్షమించే గుణం ఉంది. కనబడలే. ఎక్కడ అంటున్నాడు ఆ మాట? మనం మొన్న ఈస్టర్ రోజున మాట్లాడుకుంటారు కదా, ఏంటది? గుడ్ ఫ్రైడే రోజున మాట్లాడుకున్నాం మనం. 7 మాటల్లో ఒక మాట ఏంటి? తండ్రి వీరేమి చేయుచున్నారో ఎక్కడ క్షమించాడు? క్షమించే గుణం ఎక్కడి వరకు వెళ్ళింది? ఆఖరి బొట్టు రక్తం కారుతుంది. శిలువ మీద ఉన్నాడు. ఇగో ఈ చేతిలో ఒక మేకు, ఈ చేతిలో ఒక మేకు కట్టబడి, కాళ్ళకు ఒక మేకు ఇలా వేలాడుతూ, గాలిలో వేలాడుతూ ఉన్నప్పుడు మాట్లాడుతున్న మాట, తండ్రి వీరేం చేయి. ఏమంటే అంత గొప్ప మనస్తత్వం, అంత గొప్పవాడు యోనా కంటే ఈయన అనకపోవడానికి ఈ కారణాలు చూడండి. ఏమంటే ఎవరైతే ప్రవక్తలు ఉన్నారో, ఎవరైతే పాత నిబంధన భక్తులు ఉన్నారో వారందరూ ఎదురు చూసింది ఎవరి కోసమంట? యేసుక్రీస్తు కోసమే. ఎందుకని? రక్షణ భాగ్యాన్ని ఇవ్వాలన్నా, జీవితం విలువ తెలియజేయాలన్నా, మరణం చేసేయాలన్నా, మరణం చేయడం అంటే అప్పటి వరకు మరణం అంటే అందరికీ ఏముండేది? భయం. ఒక 40-50 సంవత్సరాల క్రితం వెళ్ళండి, మనకి దెయ్యాలంటే భయం ఉండేదా? మరి ఇప్పుడు ఎందుకని? ప్రపంచ టెక్నాలజీ మారిపోయింది. ప్రపంచం అంటే ఏంటో తెలిసిపోయింది. మనుషులంటే ఏంటో అర్థమైంది. అసలు ఏదో దెయ్యాలు సినిమాల ద్వారా తప్ప మనిషికి ప్రత్యక్షంగా ఎక్కడ కనపడలేదు.
ఇవన్నీ కథలో కట్టుకథల్లో ఉన్నాయి కాబట్టి తెలిసింది కాబట్టి. అంతేనా అండి? లేకపోతే ఈనాటికి కూడా భయపడదు. వెలుగు ప్రతి చోట వచ్చింది. సామాజికంగా, నైతికంగా ఈ మనిషి కంటికి కావలసిన వెలుగు ప్రతి చోట కనబడుతుంది కాబట్టి. ఆనాడిది లేదు. అలాగే మన జీవితంలో యేసుక్రీస్తు ఉన్నారనుకోండి, మన జీవితంలోకి ఆయన వచ్చాడు అనుకోండి, మన బ్రతుకు ఏముంటుంది? వెలుగుంటుంది. ఏ భయం పోతుందో తెలుసా? మరణ భయం. అది పోగొట్టింది క్రీస్తు. యోన ప్రకటనే చేశాడు. యోన ద్వారా ప్రాంతమే రక్షింపబడింది. ఈరోజు ప్రపంచానికి వాక్యం వినబడి ప్రతి మనిషి జీవము కలిగి బ్రతకడానికి, మరో లోకానికి, మరో జీవితానికి మార్చబడడానికి కారణమే క్రీస్తు. గొప్పవాడు కదా ఈయన. ఆ మాట అనడంలో ఎలా అనగలనండి ఆ మాట అని అనుకుంటారు. ఆనాడైతే వాళ్ళు ఉన్నవారు అలా అన్నారు, ఏంటి యోనా కంటే గొప్పవాడువా? అక్కడ అన్యుల ప్రాంతం వెళ్ళి సువార్త ప్రకటించాడు, వాళ్ళని రక్షించాడు యోన, నువ్వేం చేస్తున్నావు అనుకున్నారు వాళ్ళు ఆనాటి యూదులు. సొలొమోను కంటే గొప్పవాడువా? సొలొమోను ఎంత గొప్పవాడో తెలుసా? ఆయన రాజరికం ఏంటో తెలుసా? ఆయనకున్న బంగారాలు ఏంటో తెలుసా? ఆయనకున్న జ్ఞానం ఎంత గొప్పదో తెలుసా అని చెప్పుకున్నారు. ఈరోజు మనకి తెలియబడుతున్నాడు దేవుడు. ఆ రోజు అలా వ్యర్థంగా ఆరాధించారు కాబట్టి, ఆయన వ్యర్థంగా చూశారు కాబట్టి ఆయన సిలువకి ఎక్కించారు. కానీ వారు తెలియకనేది చేశారంటాడు యేసుక్రీస్తు వారు. వారు తెలియకనే అప్పగించారు. ఎందుకని? యేసుక్రీస్తులో ఏముంది చూడండి. యోహాను సువార్త, ఆయనలో ఏముందో తెలుసా? అధికారం ఉంది. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. ఎవడును నా ప్రాణము, సరిగ్గా చదవండి. ఎవడును నా ప్రాణం తీసుకొనడు. అంటే యేసుక్రీస్తు వారు ప్రాణం తీయగలిగింది ఎవరు కూడా ఈ లోకంలో. ఎందుకని? మరి ఎందుకు చనిపోయాడైనా? ఎందుకు పీక్కోలేకపోయాడు మేకులు? అర్థమవుతుందా? ఎవరో అనేక మంది ఇష్టానుసారంగా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు చూడండి. వాళ్ళకి తెలియని ఉద్దేశము, భావం ఏంటంటే ఆయన పీక్కోలేని తత్వం లేక కాదు, ఆయన పీక్కోలేని శక్తి లేక కాదు. ఒకవేళ తీసేసి ఉంటే నీలో ఉన్న, నాలో ఉన్న పాపము ఈ రోజుకి మనల్ని, ప్రపంచాన్ని ఏలుదును. ఆయన తీసేసి ఉంటే ఈలాటికి ప్రపంచంలో మరణ భయం మనల్ని ఏలుదును. ఈరోజు పోయిందంటే కారణం ఏంటో తెలుసా? ఆయన బలి అయిపోవడానికే. ఆయన బలైపోయి సిలువలో కార్చిన రక్తానికి మనకి విడుదల. మరణ భయం మనలో నుంచి ఏమైపోయింది? బయటికి వెళ్ళిపోయింది. అందుకే ఈరోజు కూడా చాలామంది చనిపోయి ఒక 30-40 సంవత్సరాల క్రితం వెళ్తే చనిపోయి అంటే చూడడానికి కూడా కొంతమంది వెళ్ళేవారు కాదు. నిజమా కదా? చూడటానికి వెళ్ళటం కూడా భయమే. కానీ ఈరోజు చనిపోయిన వ్యక్తితోటే ప్రయాణాలు చేసి, ఏమంటే 3 రోజులు ప్రయాణం చేసి దూర ప్రాంతంలో ఎవరైనా చనిపోయి తీసుకురావట్లేదా? చనిపోయి 3 రోజులు ఇంటి దగ్గరే ఫ్రీజర్లో పెట్టి ఎవరైనా వస్తారని చూడట్లేదా? మరి చూసారా మరణ భయం ఎలా పోయిందో? సామాజిక మరణ భయం కూడా పోయింది. ఎలా అంటే అది క్రీస్తు ద్వారానే. ఎలా అంటే ఆత్మీయ మరణం అంటే నరకం అనే మరణం గురించి చెప్తున్నాడు. ఈ భయం పోవాలంటే కారణం ఏంటో తెలుసా? లోక సంబంధమైనటన్నిటిలో ఏమండి ఈ యొక్క మరణ భయం, శారీరక మరణం మాత్రమే జరుగుతుందని ఎప్పుడు అర్థమవుతుందంటే వాక్యం విపులంగా ప్రపంచానికి అందజేయనప్పుడు, తెలియనప్పుడు ఏమైంది? చనిపోతున్నారు, అయ్యో చనిపోయారు, ఇలా ఉండేది. అందుకే తెస్సలోనిక పత్రికలో ఒక మాట ఉంటుంది ఏంటంటే, మరణించిన వారిని గూర్చిన విషయం మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదంటాడు పౌలు గారు. ఎందుకని? మరణించిన వారు మళ్ళీ కూడా తిరిగి లేస్తారు. ఎలా? యేసుక్రీస్తు వారు ఎలా అయితే పునరుత్థానమై లేచాడో చూడండి. యోన చేప కడుపులో నుంచి 3 రోజులు బయటికి కక్కివేయబడ్డాడు. కానీ యేసుక్రీస్తు వారు మరణమనే మరణమనే పాశము నుండి తిరిగి లేచాడు. ఆయన కక్కివేయబడ్డాడు. చేప కక్కివేయబడితే బయటకు వచ్చాడు. యేసుక్రీస్తు వారు స్వయంగా
ప్రాణం పెట్టుటకును దాన్ని తిరిగి ఎవరికొంత శక్తి, అందుకే తిరిగి లేచాడు. తిరిగి లేచాడు అంటే అర్థం ఏంటో తెలుసా? మనకున్న పాపానంతటిని ఏం చేశాడు తెలుసా? మన పాపాన్ని, మనం చేసిన దోషాలని ఆయన మరణంలో సమాధి చేసేసాడు. తిరిగి ఏ లేచాడో తెలుసా? మన జీవితంలో ఇవ్వాల్సిన నిత్య జీవానికి మనల్ని తీసుకువెళ్ళడానికి తిరిగి లేచాడు, మళ్ళీ రాబోతున్నాడు. అంతే కదండి, అంతే కదా? చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయం 39వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం 39వ వచనం. ఇంకొక విషయాన్ని కూడా చెప్పి ముగించేస్తాను. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమౌనని ఊరకుండుమని ఎవరు చెప్తున్నారు ఇక్కడ? యేసుక్రీస్తు వారు. మరి యోనా సందర్భంలో కూడా ఏమొచ్చింది? తుఫానే వచ్చింది. యోనా కూడా పడుకున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా పడుకున్నారు. రెండు సమానంగానే కనబడుతున్నాయి. యోనా లేచిన తర్వాత ఏం మాట్లాడలేకపోయాడు. యోనా లేచిన తర్వాత సముద్రాన్ని ఏం చేయలేడు. కానీ గొప్పవాడని క్రీస్తు ఏం చేశాడో తెలుసా? సముద్రమా ఊరకుండు, ఆజ్ఞ ఇవ్వగానే ఏం చేయింది? గాలి అణిగి మిక్కిలి అంటే మామూలు నిమ్మలం వేరు, మిక్కిలి నిమ్మలం వేరు. సముద్రం మన సముద్ర ప్రాంతానికి వెళ్ళామనుకోండి, అలలు వస్తుండే, అది నిమ్మలం మామూలుగా మనకి. అది ఉగ్ర రూపం అంటే కొంచెం ఎదురు కూడా రావటం, అంతే కదా? మిక్కిలి నిమ్మలం అంటే ఆ అలలు కూడా ఆగిపోయినాయి అనమాట. అలాంటి పరిస్థితి నెలకొంది. ఎవరి మాటకి? స్వయంగా యేసుక్రీస్తు వారి మాటకి. మరి గొప్పవాడా కాదా? ఎవరో యేసుక్రీస్తు వారు. ఎవరికంటే గొప్పవాడు? యోనా కంటే గొప్పవాడు. ఒకసారి ఆ వచనం చదువుకుని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వచనం చదువుదాం. 40వ వచనం నుంచి కూడా చదువుదాం. యోనా 3 రాత్రి బంగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగు మనిషి కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడు. యోనా కంటే గొప్పవాడు ఎవరు? యేసుక్రీస్తు వారు. సొలొమోను కంటే గొప్పవాడు? నోవాహు కంటే గొప్పవాడు? మోషే కంటే గొప్పవాడు? అంటే ఎవరైతే భక్తులుగా పిలువబడ్డారో, ఎవరైతే గొప్పవారుగా పిలువబడ్డారో పాత నిబంధనలో, వారందరూ యూదులు ఈనాటికి కూడా మోషేని ఏమంటారు? గొప్పవాడిగానే చూస్తారు. కానీ యేసుక్రీస్తు వారు అంటున్నారు వారికంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అలాంటి ఆయన్ని అలా ఏం చేశారు? సిలువ వేశారు. ఈనాటికి మనం యేసుక్రీస్తు గురించి తెలియబడుతున్న మనం వినట్లేదంటే అర్థం ఏంటో తెలుసా? మనం ఆయన్ని వదులుకుంటున్నాం. మనం ఆయన ఇచ్చే రక్షణను దూరం పెడుతున్నాం. మనం యేసుక్రీస్తు వారి మాటను విన్నట్లయితే, యేసుక్రీస్తు వారు ఇచ్చే రక్షణను మనం తీసుకున్నట్లయితే, యేసుక్రీస్తు వారిలో ఉండే ఆ యొక్క విజయము మనం తీసుకోగలిగితే, మనకు కూడా ప్రపంచంలో ఈ జీవితంలో మన బ్రతుకులో ఏమొస్తుంది? రక్షణ కాదు, రక్షణ కంటే గొప్పదైనా రక్షణ వచ్చింది ఆల్రెడీ. మనం బాప్తిసం పొందాం. రక్షణ పొందిన వారికి రక్షణ పొందిన వారికి ఏముంది? మరలా లేవగలిగే స్థితి, పునరుత్థానం ఉంది. ఎవరైతే ఆయన నమ్ముతారో, ఎవరైతే ఆయన విధేయత కలిగి ఉంటారో, ఎవరైతే ఆయనలో బ్రతుకుతారో వారికి మరొక గొప్ప జీవితం ఎవరు ఇవ్వగలరు? గొప్ప జీవితం ఇవ్వగలిగిన వారు ఎవరు? గొప్పవాడే ఇవ్వగలరు. గొప్ప బ్రతుకుని ఇవ్వగలిగిన వారు ఎవరు? గొప్పవాడే ఇవ్వగలరు. అలాంటి వాడే ఆ మాట మాట్లాడుతున్నాడు. ఆ మాట అనడంలో ఏమాత్రము అతిశయోక్తి లేదు, కాదు.
అనుకోకూడదు. ఎందుకంటే ఆయన అంత గొప్పవాడు. యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలుబడి వారి మీద నరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతము నుండి వచ్చును. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను కంటే గొప్పవాడు మనం గత వారం 2 వారాల క్రితం మనం విన్నాం. ఈరోజు యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడనే మాట కూడా విన్నాం. దయచేసి యోనా కంటే గొప్పవాడు అని అన్నారు కదా, యోనా ఎవరో ఏంటో మనకేం తెలుసండి. ఇప్పటికీ కూడా చరిత్రలోకి వెళ్ళి చూస్తే యోనా మత్స్యము కడుపులో బయటపడిన ఆ శిలలో అక్కడ ఆనాడు చెక్కిన శిలలో ఈనాటికి ప్రపంచంలో పురావస్తు త్రవ్వకాల్లో బయటపడడం మనం చూస్తాం. బైబిల్ ఎన్నటికీ సత్యం. అంతేకాదు యోనా కథ నిజమంటారా, యోనాకు జరిగిన విషయం నిజమంటారా అంటే యేసుక్రీస్తు వారు ఎత్తి చెప్తున్నాడు. ఇది అబద్ధం అనుకోవడానికి కాదు. ఎందుకంటే సత్యదేవుడును, సత్యము మాట్లాడగలిగిన వాడును, సమస్తము తెలిసినవాడు ఆయన అంటున్నాడు యోనా కంటే గొప్పవాడు. యోనా మత్స్య కడుపులో 3 రోజులు ఉన్నాడా? నేను కూడా అలా ఉండొస్తాను. ఎలాగా? అతను మత్స్యం కడుపులో సజీవంగా ఉండొచ్చాడేమో, నేను మాత్రం మరణించి మట్టిలో నుంచి మళ్ళీ తిరిగి వస్తాను 3వ రోజున చెప్పాడు. జరిగింది, చేశాడు. మళ్ళీ తిరిగి లేచి ప్రపంచానికి ఒక గొప్ప విజయాన్ని చూపించాడు. అదే 2 వారాల క్రితం మనం జరుపుకున్న పునరుత్థాన. అది ఆ రోజే కాదు, ప్రతి ఆదివారము ప్రతి ఆదివారము క్రైస్తవుడికి పునరుత్థాన దినమే. అదే ఆ రోజే మనం కోడుకుంటున్నాం, ఆయన స్తుతిస్తున్నాం, ఆయన నామాన్ని మహింపరుస్తూ ముందుకు సాగుతున్నాం. ప్రతి ఒక్కరము కూడా ఈ ఆలోచనలు కలిగి ఏదైతే దేవుని గ్రంథం మనకి నేర్పిస్తూ ఉన్నారో, దేవుని గ్రంథం చెబుతూ ఉందో, ఆయన మాటలు ఏవైతే విలువైన విషయాలు మనకు చెబుతూ ఉన్నారో ఆ మాటలన్నీ మనం గ్రహిస్తూ ఆలోచిస్తూ మన జీవితంలో మరింతగా ఎదుగులాగా మీరు అభివృద్ధి పొందాలని, ఆలోచించాలని, దేవుని మహింపరచాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ నేను హెచ్చరించుకుంటూ ఆలోచించుకుంటూ ఈ మాటలో దేవుని మన వెనుకల్లో ఫలింపజేయునుగా గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, యోనా ఒక ప్రాంతాన్ని మాత్రమే రక్షించడానికి మాట చెప్పాడు. యేసుక్రీస్తు వారైతే ప్రపంచాన్ని మార్చడానికి ఈనాటికి ఆయన మాటలు వినిపింపబడుతున్నాయి నాన్న. అందుకే యోనా కంటే గొప్పవాడు యేసుక్రీస్తు వారిని ఈ వాక్యం ద్వారా తెలియజేశారు. మరణ భయాన్ని తీసివేసింది యేసుక్రీస్తు వారిని. అంతకంటే గొప్పవారు ఈ లోకంలో ఎవరు లేరు. పాపములో వచ్చే ఆ మరణము అనే జీతం నుండి కూడా పాపము తొలగించి మా జీవితంలో విజయాన్ని ఇచ్చారు నాయన. ఆయన కంటే గొప్పవాడు ఎవరున్నారు? ఇలాంటి గొప్ప జీవితాన్ని మేము తెలుసుకున్న విషయాలను తండ్రి, అలాంటి గొప్ప ఆయన్ను మేము ఎప్పుడు కొనియాడుతూ మహింపరుస్తూ మీతో స్తుతిస్తూ తండ్రి మేము ముందుకు సాగే బ్రతుకులను మాకు దయచేయమని సమస్తము మీ పాదపద్మలుగా ఆరోపించుకుంటూ మా జీవితాలను ఇంకా వెలిగించి నడిపించి మహిమ పొందుకోమని మీ యొక్క స్థితిని, ఆలోచనను, మీ యొక్క ప్రభావాన్ని, మీ యొక్క గొప్పను, ఘనతను మేము కొనియాడుతూ మిమ్మల్ని మహింపరిచి మిమ్మల్ని స్తుతించి మేము తండ్రి మీరు అనుకున్నట్టుగా జీవించి మిమ్మల్ని చేరే భాగ్యాన్ని మా అందరి జీవితాలకు దయచేయమని ఈ మాటలు మా వెనుకల్లో ఫలింపజేయండి, భద్రపరచండి, మా బ్రతుకుల్లో సరిదిద్ది నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలను మీరు పొందుకోమని యేసుక్రీస్తులో ఈ చిన్న ప్రార్థన మీ పాదం చేర్చుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.